ఉండా నీ జతగా పార్ట్ 8. రాఘవ అమ్మ ఐసీయూలో బయట రాఘవ, సీత, విక్రమ్ టెన్షన్లో కూర్చుంటారు. ఇక డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ సిచ్యువేషన్ క్రిటికల్. వచ్చే 24 గంటలు చాలా ఇంపార్టెంట్. రాఘవ కళ్ళల్లో ఆ మాటకి నీళ్లు తిరుగుతాయి. ప్లీజ్ డాక్టర్, అమ్మకి ఏమీ కాకూడదు. డాక్టర్ సీత అత్త చేతిని పట్టుకుని ధైర్యం చెప్తుంది. మా ప్రయత్నం మేము చేశాము. అందరూ డాక్టర్లు చెప్పినట్టు చెప్పి అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోతే రాఘవ గారు మీరు టెన్షన్ పడకండి, అత్తయ్యకి ఏమీ కాదు అని చెప్పి రాఘవకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి చాలా బలమైన గాయాలు తగిలాయి. ట్రీట్మెంట్ ఎంత జరిగినా కూడా ఇంతకుముందు ఎదుర్కొన్న దెబ్బలు ఆమెకి చిన్నవేమీ కాదు. అందుకే కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు రాఘవ. రాఘవ, సీత ఇద్దరూ కూడా మరి దేవుడి నిర్ణయం ఏమైందో, ఏ విధంగా రానుందో 24 గంటల్లో తెలుస్తుంది. అప్పటి వరకు వెలికి టెన్షన్ తప్పదు. రాఘవ ఒక పక్క, సీత టెన్షన్తో రాత్రి నుండి సరిగ్గా తినకపోవడం వల్ల చాలా నీరసం అయిపోతూ కళ్ళు తిరుగుతూ ఉన్న మొండి ధైర్యంతో అలా నిలబడి ఉంటాడు. సీత బ్రతిమాలి క్యాంటీన్కి వెళ్ళి తీసుకొచ్చిన జ్యూస్ బలవంతంగా తాగిస్తే కాస్త తాగుతాడు. ఇక అంతమించి సీత ఏమీ చేయలేకపోతుంది. తన బాధను చూస్తూ బాధపడడం తప్ప. వాళ్ళని చూస్తూ ఉన్న విక్రమ్ కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఇంకా టైం కాలేదు, మహేంద్రవర్మని ఇప్పుడు ఆపాలి, ఇంకా టైం అని విక్రమ్ ఆపుతూ ఉంటాడు. అతను ఒక సీక్రెట్ లొకేషన్ చెప్తాడు. ఇప్పుడు కానీ అడ్డుకోకపోతే ఇంకా నేను చేసింది కూడా వృధా అయిపోతుంది. విక్రమ్ తను చేయవలసింది చెప్పి రాఘవ సీతను చూస్తూ ఉంటాడు. సీత విక్రమ్ దగ్గరకు వస్తుంది. సీత ఇంతవరకు మనం పారిపోయాం, ఇక ఫైట్ చేయాలి. ఆ మాటకు విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అవును విక్రమ్, మనం భయపడుతూ ఉంటే అవతల వారు కూడా భయపెట్టాలని చూస్తారు. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మనతో తలపడడానికి ఒక క్షణం ఆలోచిస్తారు. ఆ క్షణం చాలు మనం విజయ వైపు అడుగులు వేయడానికి. అందుకే మనం మహేంద్ర వర్మతో పోరాడదాం అని సీత చెప్పేసరికి సీత అంత ధైర్యంగా మాట్లాడుతుందని అసలు విక్రమ్ ఎక్స్పెక్ట్ చేయడు. అని ధైర్యానికి మెచ్చుకొని చిన్న స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటంలో నేను కూడా వస్తాను అని సీత చెప్తుంది. విక్రమ్, ఇది డేంజర్ సీత, నువ్వు అనుకున్నంత సులభం కాదు. ఎంత ప్రమాదకరం అంటే ఒక్కొక్కసారి నా అంచనా కూడా తప్పు అవ్వచ్చు. ఇన్నేళ్ళు అతని ప్రతీకారం ఎంత బలంగా ఉందంటే ఎప్పుడు ఏ అడుగు వేయాలో, ఎవరు ఎదురు వచ్చినా ఎలా అడ్డు తప్పించాలో అతనికి వెనతో పెట్టిన విద్య. కొనసాగుతూనే అతడు కూర్చున్న చోట నుండి మొత్తం యుద్ధాన్ని గెలిపించగలడు. అంత మూర్ఖుడు, అలాగే క్రూరుడు అతనితో తలపడడానికి నువ్వు వస్తానని నిన్ను కూడా ప్రమాదంలో నేను నెట్టలేను సీత. నువ్వు అసలు రావద్దు. ఏదైనా సరే రాఘవ తేల్చుకుంటాము. నువ్వు వాళ్ళ అమ్మగారికి కాస్త తోడుగా ఉండు చాలు అని విక్రమ్ చెప్తాడు. సీత అయితే నా కుటుంబం, నా ప్రేమ కోసం నేను వెనక్కి తగ్గను. సీత, నిన్ను తగ్గమని నేను చెప్పడం లేదు, కానీ అవతల ఉన్న పరిస్థితులను బట్టి కూడా మనం ముందడుగు వేయడం, అలా వ్యవహరించడం కూడా చాలా ముఖ్యం. అది నువ్వు గమనించుకోవాలి. కోపంతోనో ఆవేశంతోనో ఆలోచించకుండా అడుగు వేసి అదే కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టడం మూర్ఖత్వం అవుతుంది. విక్రమ్ చాలాసేపు మాట్లాడుతూ ఉండగా అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న రాఘవ్ కూడా లేచి నిలబడతాడు. ఇదంతా నా వల్ల మొదలైంది, ఇక నేనే ముగించాలి. ఆ మాటకు విక్రమ్ చిన్నగా నవ్వుతాడు. ఇది నేను చూడాలనుకున్నాను రాఘవ నీ నుండి. నువ్వు మహేంద్ర వర్మకి ఎలా సమాధానం చెప్తావో నేను చూస్తాను. సీత, నేను చెప్పినట్టుగానే మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా ఎక్కడ చూసుకో. నా సెక్యూరిటీ కూడా ఎక్కడ పెట్టాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యు అని చెప్పి విక్రమ్ అంటాడు. రాఘవ్ తీసుకుని విక్రమ్ అక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉండగా, లేదు విక్రమ్, నేను కూడా వస్తాను. మీకు అక్కడ ఏమవుతుందనే టెన్షన్లో అసలు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. అయినా అత్తయ్య గారు మెలకు వచ్చేసరికి 24 గంటలు పడుతుందని అన్నారు కదా. నేను బయట ఉండి మాత్రం ఏం చేస్తాను చెప్పండి. ప్లీజ్ నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అనడంతో ఇక ఎంత చెప్పినా సీత వినకపోవడంతో తను కూడా తీసుకుని వెళ్తారు. అదంతా చూస్తూ ఉన్న మహేంద్ర వర్మ చీకటి గది, పెద్ద స్క్రీన్, గార్డ్స్. మహేంద్ర వర్మ కూర్చుని కెమెరా ఫుటేజ్ అయితే చూస్తూ ఉంటాడు. మహేంద్ర వర్మ వస్తున్నారు, చివరికి నా దగ్గరికే వస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. విక్రమ్, రాఘవ, సీత కలిసి అక్కడికి చేరుకుంటారు. గేటు ముందు అయితే గార్డ్స్ ఆపుతారు. ఫైట్ సీన్ అయితే జరుగుతూ ఉంటుంది. రాఘవ కూడా ఫైట్లో జాయిన్ అవుతూ ఉంటాడు. ఇక రాఘవ, విక్రమ్ ఇద్దరు కూడా ఎదురుగా వస్తున్న రౌడీలను ఎదుర్కొంటూ ఉంటే మరొక పక్క సీత తెలివిగా అలారం ఆఫ్ చేస్తుంది. బయట ఉన్న రౌడీలను అందరినీ కూడా పడగొట్టిన తర్వాత ముగ్గురు లోపలికి వెళ్తూ ఉంటారు. తన ముందు ఉన్న ముగ్గురిని చూసి మహేంద్ర వర్మ కుర్చీలో కూర్చుని క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మహేంద్ర వర్మ, వెల్ డన్, ఇదే నేను కోరుకున్నది. ఇలా నా కోసం మీరు ఒంటరిగా రావాలన్నదే నా ప్లాన్. నేను అనుకున్నట్టుగానే నా ప్లాన్లో మీరు చిక్కుకున్నారు. ఇక నుండి మీరు బయటపడదామని అనుకుంటున్నారా? ఇక్కడ నుండి 4 రౌడీలను కొట్టినంత మాత్రం కాదు నన్ను ఎదుర్కోవడం, నా చూపు నుండి తప్పించుకోవడం. నేనంటే ఏంటో అదుగో నీ పక్కన ఉన్నాడు కదా, వాడిని అడిగి నా స్టామినా తెలుసుకొని మీరు ఇక్కడ ముందు అడుగు వేయవలసింది. చాలా నెలలుగా నాతో కలిసి ఉన్నాడు. నువ్వంటే నాకు కొత్తగా, నేనెవరో నీకు తెలీదు. ఇప్పుడే తెలిసింది నేను మీకు శత్రువునని. అందుకే నీకు నా బలం తెలియకపోవచ్చు. కానీ విక్రమ్కి తెలిసి కూడా రాంగ్ స్టెప్ వేసి నిన్ను రెచ్చగొట్టుకుని తీసుకుని వచ్చాడు. నీకు తోడు ఈ ఆడపిల్ల ఒకటి. మీ అందరూ కూడా నా వలలో చిక్కుకున్నారు. బయటపడడం అంత సులభమేమీ కాదు. రాఘవ కోపంగా, ఇది గేమ్ అయిపోయిందని
ఇది నీ గేమ్ అయిపోయింది. ఆ మాటకు మహేంద్రవర్మ నవ్వుతాడు. నువ్వు అనుకున్నది ఇది ఎండ్ అనుకుంటున్నావా? ఇదే మొదలు రాఘవ. అతను ఒక రిమోట్ నొక్కుతాడు. స్క్రీన్పై అయితే కనిపిస్తూ ఉంటుంది రాఘవ వాళ్ళ అమ్మ ఐసీయూలో లైవ్ వీడియో. అయితే సీత షాక్ అవుతుంది ఆ వీడియో చూస్తూ. అది హాస్పిటల్. మహేంద్రవర్మ అక్కడ కూడా నా మనసులో ఉన్నారు అని చెప్పి అందరికీ కూడా షాక్ ఇస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న రాఘవ అయితే ఏం నిర్ణయం తీసుకున్నాడో కామెంట్ చేయండి. ఇక్కడ నన్ను ఆపితే అక్కడ నీ అమ్మ అని అనగానే మీ అమ్మ అని అనగానే ఇక రాఘవగా కంగారుగా ఏం చేయొద్దు అని మహేంద్రవర్మ అడిగితే పక్కనే ఉన్న విక్రమ్ ఒక్కసారిగా నవ్వుతాడు. విక్రమ్ నీ ప్లాన్ బాగుంది మహేంద్ర, కానీ నేను ముందే అంచనా వేశాను. మహేంద్రవర్మ కంగారుగా చూస్తాడు ఆ మాటకు. హాహా, ఇప్పుడు నీ కళ్ళలో కంగారు నాకు తెలుస్తుంది. నువ్వే అన్నావు కదా నేను నీతో ట్రావెల్ చేశానని. మరి ఆ మాత్రం నేను వేయగలను కదా. అలా ఒక్కళ్ళని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వదిలేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు మహేంద్ర అని అంటాడు. అనుకున్నాను. అది కాక నీ మనసులో ఎవరో ఆ మాత్రం కూడా నిన్ను పసిగట్టలేనని నువ్వు అనుకున్నావా? అంత పిచ్చివాడిలా నీకు కనిపిస్తున్నానా? నన్ను తక్కువ అంచనా వేశావు మహేంద్ర. పూర్తిగా నీకు తెలీదు. అందుకే నన్ను తక్కువ అంచనా వేసి ఏదో చిన్నపిల్లల ప్లాన్ చేసినట్టు ఉన్నావు కదా. కానీ నీ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇక్కడ ఉన్నది విక్రమ్. అది నువ్వు మర్చిపోయావు. ఒకసారి నా అనుకున్నాను అంటే వాళ్ళని ఒంటరిగా వదిలి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వచ్చేస్తానని ఎలా అనుకున్నావు? అది కాక వాళ్ళకి ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా అలా ఎలా వదిలేస్తాను? అదే ఆలోచన లేకుండా ఇలాంటి పిచ్చి పనులు వేశావు ఏంటి మహేంద్ర? ఈ మధ్య నీ బుర్ర సరిగ్గా పనిచేయటం లేదా? అందుకే ఇలాంటి చిన్నపిల్లల ప్లాన్లు వేసి భారీగా డైలాగులు నువ్వు కొడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీ మనసులని నీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నీ వాళ్ళు కాదు. ఇంకా కాదు, గుడ్ న్యూస్ కూడా. నీకేం చెప్పాలి? మీ వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. చెప్పగానే ఏంటి విక్రమ్, మాటలతో చాలా భయపెట్టాలని చూస్తున్నావా? ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను భయపడిపోయి మిమ్మల్ని వదిలేస్తానని అనుకుంటున్నావా నీ మాటలకు అని విక్రమ్ నమ్మకు మహేంద్రవర్మ. నీకు మాటలు ఎందుకు చేతలే చూపిస్తాను. చూడు నీ మొబైల్కి ఒక వీడియో వచ్చింది. చూసి అప్పుడు నిజాలు తెలుసుకో అని విక్రమ్ అంటే కంగారుగా ఆ మాటకు మహేంద్రవర్మ వెంటనే ఫోన్ చెక్ చేస్తాడు. అతని మనసులో అరెస్ట్ అయిన వీడియో. మహేంద్రవర్మ కోపంగా విక్రమ్ నువ్వు నన్ను మోసం చేశావు. విక్రమ్ న్యాయం కోసం మోసం కూడా అవసరం. వెంటనే మహేంద్రవర్మ గన్ తీస్తాడు. రాఘవ వైపు గురిపెడతారు. సీత రాఘవ జాగ్రత్త. గన్ షాట్ ఎవరికి తగిలింది? మహేంద్రవర్మ ఎండ్ అవుతాడా? సీత రాఘవ ప్రేమకి హ్యాపీ ఎండింగ్ ఉంటుందా? కామెంట్ చేయండి. రాఘవ్ కళ్ళు మూసుకుని నిలబడి ఉంటాడు. సీత కేక వేస్తుంది. కింద పడిపోయింది. విక్రమ్. రాఘవ్ షాక్తో పరిగెత్తి దగ్గరకు వస్తాడు. రాఘవ విక్రమ్ నువ్వెందుకు ఇలా చేశావు? విక్రమ్ రక్తంతో కానీ చిన్నగా నవ్వుతాడు. విక్రమ్ ఇది నీకేమీ కాకూడదు రాఘవ. ఇది నా బాధ్యత. సీత కన్నీళ్ళతో నువ్వు నిజంగా ఎవరు విక్రమ్? ఎవరు? విక్రమ్ కళ్ళలో నీళ్లు మెరుస్తూ విక్రమ్ నేను మహేంద్రవర్మ తమ్ముడు రాఘవ. సీత షాక్. ఏంటి? అవును, అదే కుటుంబం. కానీ నేను అతనిలా కాదు. నాన్నకి జరిగిన అన్యాయం చూసి ప్రతీకారం కాదు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను. విక్రమ్ కష్టంగా శ్వాసం తీసుకుంటూ అతని దగ్గరగా వెళ్ళి లోపల నుండి అతన్ని ఆపాలని మహేంద్రవర్మ కంగారుగా కోపంగా మహేంద్రవర్మ నువ్వు నన్ను మోసం చేశావు విక్రమ్. అన్నయ్య ఇది మోసం కాదు, ఇది తప్పుదారి నుండి నిన్ను ఆపడం. రాఘవ కోపంతో ముందుకు వస్తాడు. ఇది ఇక్కడితో ముగించేయాలి రాఘవ. చివరికి రాఘవ మహేంద్రవర్మను నేల కూల్చేస్తాడు. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. సీత రాఘవ ఇద్దరు కూడా విక్రమ్ దగ్గరికి చేరుకుంటారు. సీత కన్నీళ్లతో నువ్వు బాగుపడతావు విక్రమ్. ప్లీజ్ మాట్లాడకు. నీకు బాగా అయిపోతుంది. నేను విక్రమ్ నెమ్మదిగా తల ఊపుతాడు. విక్రమ్ మీరిద్దరూ కలిసి ఉండాలి. అదే నా గెలుపు. రాఘవైతే నీకేమీ కాదు, నేను నిన్ను కాపాడుతాను. విక్రమ్ చిరునవ్వు నవ్వుతాడు ఆ మాటకు. నేను చేసిన తప్పులకి ఇదే సరైన ముగింపు. అతని చేయి నెమ్మదిగా జారిపోతుంది. సీత విక్రమ్ రాఘవ వాళ్ళ అమ్మ కళ్ళు తెరుస్తూ ఉంటుంది. రాఘవ సంతోషంలో సీత అమ్మ నువ్వు బాగున్నావు. సీత పక్కన నిలబడి నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత చిన్న ఫంక్షన్. రాఘవ అంటే సీత కలిసి ఉన్నారు. విక్రమ్ ఫోటో ముందు దీపం వెలిగించి నమస్కరిస్తారు. అతను లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. రాఘవ ఆ మాటకు అవును, అతను మన మధ్య ఎప్పటికీ ఉంటాడు. రాఘవ సీత చేతులు కలిపి ముందుకు నడుస్తారు. ప్రతీకారం కంటే న్యాయం గొప్పది. ప్రేమ ఎప్పుడూ కూడా గెలుస్తూ ఉంటుంది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.